హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను మీ హేమాన్ని. మన పల్లి యూట్యూబ్ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. ఇప్పుడు వచ్చి 6th క్లాస్ 10.3 8 సమ్ అయితే చూద్దామండి ఒకసారి. ఏ ఫ్లోర్ ఈజ్ ఏ 5 meters లాంగ్ అండ్ 4 meters వైడ్. ఏ స్క్వేర్ కార్పెట్ ఆఫ్ సైడ్ 3 meters ఈజ్ laid off the floor. Find the area of the floor that is not carpeted. దీన్ని ఒకసారి తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. ఒక నేల 5 మీటర్ల పొడవు మరియు 4 మీటర్ల వెడల్పు కలిగి ఉంది. నేలపై 3 మీటర్ల భుజం గల ఒక చతురస్రాకార కార్పెట్ వేయబడింది. కార్పెట్ వేయని నేల వైశాల్యాన్ని కనుగొనండి అని అడిగారు. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు మనకి అక్కడ ఏమి ఇచ్చారు? రెక్టాంగిల్ ఇచ్చారు, స్క్వేర్ ఇచ్చారు. అయితే ఇప్పుడు రెక్టాంగిల్ ఏరియా కనుక్కోవాలి, స్క్వేర్ ఏరియా కనుక్కోవాలి. ఓకేనా? స్టార్ట్ చేద్దామండి. ఇంకా ఆ సమ్లో ఏం కనుక్కోమన్నారండి? ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ అండ్ ఏరియా ఆఫ్ ది స్క్వేర్ కనుక్కోమన్నారు. అయితే ఫార్ములాస్ చూద్దామా ఒకసారి మనం. ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ఫార్ములా ఏంటండి? లెంత్ ఇంటూ బ్రెడ్త్, అంటే దీర్ఘచతురస్ర వైశాల్యం ఈక్వల్ టు పొడవు ఇంటూ వెడల్పు. అవునా? ఓకే. నెక్స్ట్ వచ్చి ఏరియా ఆఫ్ ది స్క్వేర్. ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ఫార్ములా ఏంటండి? సైడ్ ఇంటూ సైడ్, అంటే చతురస్రం యొక్క వైశాల్యం ఏంటండి? భుజము ఇంటూ భుజము. ఓకేనా? ఇంక మనం అయితే సమ్ అయితే స్టార్ట్ చేసుకుందాము అండి. ఇప్పుడైతే మనం ఏంటంటే ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్, స్క్వేర్ ఆఫ్ ది రెక్టాంగిల్ కనుక్కోవాలి కదా. ఇప్పుడు మనం అయితే సమ్లో ఇచ్చింది అయితే స్టెప్స్ రూపంలో మనం రాసుకుందామండి. ఇప్పుడు లెంత్ ఆఫ్ ది ఫ్లోర్ ఎంత ఇచ్చారండి మనకి? లెంత్ ఆఫ్ ది ఫ్లోర్ ఈక్వల్ టు 5 meters and breadth of the floor equal to 4 meters. అయితే ఇప్పుడు మనకి రెక్టాంగిల్ ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ఫార్ములా ఏంటండి? మనం రాసుకున్నాం కదా స్టార్టింగ్లో. ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి. మనకి లెంత్ ఎంత ఇచ్చారండి? 5 meters ఇంటూ బెడ్త్ ఎంత ఇచ్చారండి మనకి? 4 meters. ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ కదా, ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ 5 into 4 ఎంత అండి? 5 4s are 20, అంటే 20 meters. ఓకేనా? నెక్స్ట్ వచ్చి మనం ఏం కనుక్కుందాము? ఏరియా ఆఫ్ ది స్క్వేర్ కనుక్కుందాం. ఏరియా ఆఫ్ ది స్క్వేర్ చూడండి. సైడ్ ఆఫ్ ది స్క్వేర్ కార్పెట్, సైడ్ ఆఫ్ ది స్క్వేర్ కార్పెట్ ఈక్వల్ టు 3 meters. అంటే ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ఫార్ములా ఏంటండి? ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ఈక్వల్ టు ఎంతండి? సైడ్ ఇంటూ సైడ్ ఈక్వల్ టు సైడ్ మనకి ఎంత ఇచ్చారు? 3 meters ఇంటూ 3 meters ఇచ్చారు. అవునా? 3 into 3 3 are 9 meters. ఓకేనా? ఇప్పుడైతే మనల్ని ఏం కనుక్కోమన్నారండి అక్కడ? ఇంకా రిమైనింగ్ ఏం ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది ఫ్లోర్ దట్ ఈజ్ నాట్ కార్పెట్. అంటే ఏం కనుక్కోమన్నారు? కార్పెట్ వేయని నేల వైశాల్యాన్ని కనుక్కోమన్నారు. అవునా కదా? ఇప్పుడు మనకి ఇక్కడ ఏరియాస్ మన వైశాల్యాస్ కనుక్కున్నాం కదండి. ఇప్పుడు టోటల్గా మనం ఏరియా అయితే ఫైండ్ చేసేద్దాం. ఏరియా ఆఫ్ ది ఫ్లోర్ విచ్ ఈజ్ నాట్ కార్పెట్. కార్పెటెడ్ ఈక్వల్ టు మనకి ఏరియాస్ ఏమొచ్చినాయండి? రెక్టాంగిల్ ఏరియాను ప్లస్ స్క్వేర్ ఆఫ్ ఏరియా చూసాం కదా. వాటి ఆన్సర్స్ అయితే మనం చూద్దాం. 20 meters. ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ఎంతండి? 20. 9 స్క్వేర్ ఆఫ్ ఏరియా ఎంతండి? 9 meters. అయితే ఇప్పుడు 20లో నుంచి 9 లెస్ చేస్తే మనకి ఆన్సర్ ఎంత వస్తుందండి? 11. ఏరియా ఆఫ్ ది ఫ్లోర్ విచ్ ఈజ్ నాట్ కార్పెట్ ఆన్సర్ ఎంతండి? 11 meters. అంటే రిమైనింగ్
కార్పొరేట్ వేయని నేల వైశాల్యం ఎంత వచ్చిందంటే మనకి 11 మీటర్స్ వచ్చింది. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ ఈ సమ్ కానీ నచ్చుంటే నేను ఇంకా మంచి మంచి కామెంట్స్ పెడితే కనుక ఇంకా మంచి మంచి సమ్స్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.